ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపలో మనమందరం కూడా భారతమిట్ట ప్రాంతంలో 3వ వీధిన మరియు దక్షిణ భాగమున మనము ప్రియ సహోదరుడు మరి కుమార్ బ్రదర్ నూతన గృహం ముందర మనమున్నాం. ఈ సాయంకాల సమయమున ప్రియా సహోదరుడు మరి కుమార్ బ్రదర్ యొక్క కుటుంబం తరపున దేవుడు నిర్మించినటువంటి, వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మంచి సమయమున, ఈ నూతన గృహమున, ఈ 2nd ఫ్లోర్లో మనం ఉన్నాం, పైన మనం ఉన్నాం. ఈ యొక్క నూతన గృహమును మనము జీవమగల దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటు మరి గృహప్రవేశం చేసుకోవడానికి మనము చేరి వచ్చి ఉన్నాం. సార్, మొదట వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సాయంకాల సమయమున, ఈ శుభదినమున, శుక్రవారం ప్రభా మరి భారతమిట్ట 3వ వీధిలో ప్రభా ఈ 2nd ఫ్లోర్లో మేము ఉన్నాం. ఈ నూతన ప్రభా గృహమును ప్రభా ఈ పైన కట్టినటువంటి ఈ యొక్క నూతన గృహమును గృహప్రవేశం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించుము నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తమ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడి ప్రభా నీ యొక్క కృప చేత, నీ దయ, నీ ప్రేమ చేత ఈ నూతన గృహమును కట్టుకోవడానికి వారు సహాయం చేసినారు. ప్రభా, వారు ఎంతగానో ప్రయాసపడ్డారు ప్రభా, ప్రార్థించినారు, విశ్వాసములలో ప్రభా ముందుకెళ్ళారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఆర్థికంగా మీరు ఎంతగానో వారికి సహాయం చేసి మనుషుల దయను ప్రభా, పరలోకమందున దేవుని యొక్క కరుణా కటాక్షములను తమ బిడ్డలు పొందుకొని ఈ నూతన గృహమును ఈ రోజున ప్రభా మరి నీ కృప చేత గృహప్రవేశం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం. ఈ దినమున ప్రభా దాదాపు 10 నెలల పాటు ఇక్కడ కట్టబడుతున్నటువంటి ఈ కొత్త ఇళ్ళను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చక్కగా అన్ని ప్రభా మరి నైనా సంపూర్ణము ప్రభా అయ్యింది కనుక ఈ రోజున ప్రభా నీ కృప చేత ప్రభా ఎన్ని ప్రభా కార్యములు ఎలా ఉన్నా మాకు అనుకూలమైనటువంటి వాతావరణమును, పరిస్థితిని మీరు ఉంచినందుకు స్తోత్రం. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నీ వాక్యము చేత ప్రభా స్తోత్రము నాయన ప్రభా, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాతో ఉన్నట్లయితే ఈ రోజున ప్రభా ఇది గృహప్రవేశం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. విశేషముగా కుమార్ కుటుంబాన్ని ప్రభా మరి సహోదరిని, వారి పిల్లలను ప్రభా, వారి పిల్లలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వచ్చి ఉన్న విశ్వాస బిడ్డలందరిని బట్టి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 91వ అధ్యాయం నేను చదువుతాను, మీరు అందరూ కూడా వినండి. దేవుడికి స్తోత్రం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు.
నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ఆఖరిగా 16వ వచనం అందరూ కలిసి చదువుదాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుడు మనకు ఈ నూతన గృహప్రవేశము వాకిట ఎదుట ఈ మంచి కీర్తన వాక్య భాగమును దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంకుల్ మాసలమణి అంకుల్ ప్రార్థన చేయాలని మనం చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలయ్యా. తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క 24వ తారీఖు సాయంత్రం సమయంలో ప్రభా మీ కుమారుడైనటువంటి కుమార్ గారి ఇంటిని తండ్రి మీకు ప్రతిష్ట చేయుటకు మీరిచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కుమార్ గారి కుటుంబాన్ని మీరు ప్రేమించి నాయన ఈ కుటుంబాన్ని అభివృద్ధి చెంది తండ్రి వారికి కావలసిన రీతిలో ఈ కుటుంబాన్ని నిర్మించుకున్నటకు మీరిచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరతలను మీరు తీర్చినందుకు కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ సమయంలో ప్రభా ఈ యొక్క గృహాన్ని మీ కొరకు ప్రతిష్ట చేస్తున్నాం. మేము ఎంతమంది గృహంలో ఉన్నా ప్రయోజనం లేదయ్యా. మీరు ప్రభా ప్రతి ఇంటిలో మీరు ఉండాలని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కూడా మాకన్నా ముందుగా మీరు ఇంటిలో ప్రవేశించి ఉన్నందుకు మీకు స్తోత్రం తండ్రి. ఈ కుటుంబం చుట్టూ మీ రక్తాన్ని మీరు ప్రోత్సహించండి, కంచె వేసి కాపాడండి. ఎటువంటి అపవాది శక్తుల వలన ఈ కుటుంబానికి ఎటువంటి అపాయాలు జరగకుండా బిడ్డలను కాచి కాపాడండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున ఆశీర్వదించి దీవించాలని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.